నెల నెల పెన్షన్దారులు ఎవరైతే నెల నెల డబ్బులు తీసుకుంటున్నారో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముసలాళ్ళు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, అలాగే డబ్బులు వచ్చినాయమ్మా, అంతా వాస్తవం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్తావు నీ బాధ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం విలేజ్లు ఉంటాం అన్నమాట. విలేజ్లు ఉన్న వారికి ఇప్పుడు మనం పల్లెటూరులో ఉంటాం. అలాగే అమ్మకు కూడా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడతాయి. ఇప్పుడు నెల నెల డబ్బులు ఎలాగో ఆలస్యంగా పడినా కూడా డబ్బులు అనేవి అకౌంట్ లో పడతాయి అన్నమాట. 2000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు ఇప్పుడు వస్తుంది. ఈ యొక్క వికలాంగులు చూసుకున్నట్టయితే 4000 రూపాయల పెన్షన్ అన్నమాట, 4016 రూపాయల పెన్షన్ అన్నమాట. అంటే ఇప్పటికే ఈ డబ్బులు అనేవి ఎలా తీసుకుంటారు అనేది కూడా అధికారులు అయితే ఒకసారి ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి అయితే మీరు దగ్గర ఉండి కూడా ఈ ఓట్లు అప్పుడే కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు ముసలివాళ్ళు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, ఎంతో ఇబ్బందులు అవుతారన్నమాట. ఇప్పుడు ఒక అమ్మ విషయంలో చూసుకున్నట్టయితే చాలా బాధాకరంగానైతే ఉందన్నమాట. ఎందుకంటే పెన్షన్ డబ్బులు అనేవి పడినప్పటికీ కూడా తీసుకోలేని ప్రయత్నం అన్నమాట, సాధకాలు. అలాగే మనకు బ్యాంక్స్ కూడా దగ్గర ఉండవన్నమాట. ఎందుకు బ్యాంక్స్ అనేవి దగ్గర ఉండవంటే ఇప్పుడు మనకు మండల్ చూసుకున్నట్టయితే బ్యాంక్ అని, ఎస్బీఐ కానివ్వచ్చు, ఇంకా వేరే బ్యాంకులు అనేవి అయితే ఉంటాయి అన్నమాట. సో అమ్మ మాటలు ఒకసారి అయితే వినండి. మరి మేము పైసలు పోతే పడ్డాయి కానీ తెచ్చుకోలేకనే ఉన్నా. బస్ కాడికి పోతే వాళ్ళు ఎక్కనితలేరు, వాళ్ళకి దుబ్బితేనే కింద పడ్డా. అబ్బా ఏం చేయాలి? నెల కానే ఉన్నది. ఈ పింఛన్ ముదాలే పడ్డది, 3 తారీఖే పడ్డది. 3 తారీఖు పడితే ఇప్పుడు ఇక రేపు మాపు అయితే 10 అవుతుంది కదా. 10 రోజులు అవుతుంది. నాకు ఎట్లా ఏం లేదు అని ఇక తొక్కులాడుతున్నా, ఇటు అటు పోతాన్నా, అత్తన్నా. బాధ కూడా లేకనే ఇప్పుడు నేను పిలిచి అమ్మ ఎందుకు అడ్డేటి తిరుగుతాను అమ్మ, ఇప్పుడు చూసుకోవచ్చు మన ఆధార్ కార్డు కూడా పట్టుకొని తిరుగుతుంది అన్నమాట. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఆధార్ కార్డు అనేది ఇప్పుడు నెంబర్ కొట్టి, అంటే ఇప్పుడు షాపులలో చెప్తాను నేను, ఇప్పుడు ఫోన్ అలాగే అంటే అమౌంట్ ఉంటే ఇప్పుడు ఫోన్ పే కానీ ఇవ్వచ్చు. అలాగే ఆధార్ కార్డుతో ఇలా కొట్టితోనే మనకు 10 రూపాయలు ఛార్జ్ చేసి, లేదా ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంతమంది మనీ ఉన్నా కూడా అంటే పైసలు అనేవి అకౌంట్ లో పెట్టుకొని కూడా కొట్టని వారైతే ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏం సిచ్యువేషన్ ఉంది అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ అమ్మ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముసలి వాళ్ళు కానివ్వచ్చు, అలాగే పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో చాలా మంది అయితే ఈ యొక్క ఇబ్బందుల పాలవుతున్నారు అన్నమాట. అవునా కాదమ్మా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు అనేవి ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది, పడినప్పటికీ తీసుకోలేని దుస్థితి అన్నమాట. అవునా కదా? ఇప్పుడు మరి మీరు బ్యాంక్ ఎక్కడ ఉందా ఇప్పుడు చెప్పమ్మా, ఎన్ని కిలోమీటర్లు పోతే మనకి బ్యాంక్ ఉంటుంది? ఇక్కడ మన దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏంటిది? ఎస్బీఐ. 12 కిలోమీటర్లు ఉంటదమ్మా. 12 కిలోమీటర్లు ఉంటది. ఎంత ఛార్జ్? ఫ్రీ బస్. ఇప్పుడు బస్ ఎక్కి పోతామంటే అలా దొబ్బుతారు అంటాను. ఇప్పుడు పోతేనే ఫోన్ 20 రాలేదు. అవును 40. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పటికే పెన్షన్దారులు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. ఈ నెల నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఈ యొక్క మరి ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు కాకుండా నార్మల్ గా నడుస్తున్న వాళ్ళైతే ఎలాగో తీసుకుంటారు 2000 రూపాయలు అనేవి. ఈ వికలాంగులు కానివ్వచ్చు, అమ్మ లాంటి వాళ్ళు కానివ్వచ్చు, వీళ్ళు అనేవి డబ్బులు అనేవి ఎలా తీసుకుంటారు? ఉన్నాయి కానీ సాతగాక పోలేదు. అది అవి ఎట్లా వస్తాయి? బస్ కాడికి పోయి మరి వచ్చిన పొద్దున మరి ఎట్లా అమ్మా? ఇట్లా అయితే ఏం చేయాలి? సాతగాని పానం ఎట్లా తిందామంటేనే లేదు. మన దగ్గరకు వచ్చి తెచ్చేటోళ్ళు ఎవరున్నారు? కొడుకులు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి ఇచ్చుడు లేదు, ఇయ్యరు. కానీ ఫోన్ సాతగాకనే బిల్డింగ్ ఎక్కాల మీదికి పోతే కిందికి తోలుతారు, కిందికి పోతే మీదికి వెళ్తారు. అక్కడ బ్యాంకుల పరిస్థితి ఇది అన్నమాట. మరి అధికారులైనా ఫోన్ సాతైనప్పుడు మాపైనాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా మాపైనాయి. అవును. ఇప్పుడు పోతలేను. ఇప్పుడు 2 ఏళ్ళ పోతనే లేదు. అలాగే 10 ఇచ్చి తీసుకున్నాయి వారి దాకా. ఇక ఇప్పుడు కొద్దిగా వెనక పట్టిండ్రు. పట్టడం లేదు ఇప్పుడు ఇంటికాడ. అప్పుడు ఆమె దగ్గరికి పోయి ఇంటికి వచ్చిన మళ్ళీ. మరి ఇవాళ నువ్వు ఇక్కడ ఒకటి పెట్టిరమ్మా, ఇలా పొద్దుగాల వచ్చినావా? రాలేదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు వచ్చినావు నువ్వు? వాళ్ళ ఇక్కడ చింత కింద దాని గురించి ఏం మాట్లాడారు అక్కడ? ఇక్కడ చెప్పు. పెంపు పైసలు పెంచుతానన్నాడు. 4000 మీకు వస్తాయి అన్నాడు. మీటింగ్ ఎక్కడ ఉండదని అన్నాడు కదా. మందకృష్ణ ఆయన పేరు. మందకృష్ణ. మాకు మేము అందరం నమస్కారం పెట్టినాం. ఆయన కూడా మాకు పెట్టిండు.
పలానాడు మీటింగ్ అని చెప్పి నందకృష్ణ ఎంఆర్పిఎస్ కింద ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఆ పెన్షన్దారులకు అనేవి ఇప్పుడు వాళ్ళ కొట్లాట అనేది కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు పోరాడతారు అన్నమాట. ఈ 4016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు, వృద్ధులకు 6016 రూపాయల పెన్షన్ అన్నమాట. 13 తారీఖు చెప్పండి అమ్మా. 13 తారీఖు పోరాడతాము అని చెప్పిండు. 13 తారీఖు నుంచి వెళ్ళి మనకు భారీ బహిరంగ సభ అనేది ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటది అక్కడ మందకృష్ణ గారు అయితే వస్తున్నారని చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మందిలో అన్నాడు మంత్రి అన్నాడు ఇటు అన్నాడు. రెండు దిక్కుల మీటింగు. అత్తరంటే అత్తమని చెయ్యిలాట్టినాం, అత్తనంటే అత్తనని చేయలేబట్టి చెవులాట్టినాం, అత్తరంటే అత్తమన్నాం చెవులాట్టినాం. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది మీకు ఎన్ని తారీఖు పడ్డాయి అమ్మా? నీకు పడ్డాయి అనేది అసలు చెక్ చేసి 3 తారీఖే. 3 తారీఖు ఈ చూపెట్టినవా? ఎవరో చూపించాలి ఇది అక్కడ వచ్చే వరకే వాళ్ళు ఇక తయారయ్యారు. అదే అదే అమ్మా, మీ బాధ నాకు అర్థం అయితే ఉంది. అందుకే అట్లా పోతుంటే అమ్మా ఏమైందమ్మా పెన్షన్ డబ్బులు తీసుకున్నావా? ఎందుకంటే మన పాత వీడియోలలో ఆల్రెడీ అమ్మతో మాట్లాడించినాం అన్నమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బుల కోసం ఈ అమ్మ అటు ఇటు తిరుగుతా అంటే ఎందుకు అమ్మ డబ్బులు అనేవి ఇంకా తీసుకోలేదా, మరి నెల డబ్బుల కోసం పడలేదని చెప్పినావు కదా, ఇప్పుడు పడ్డాయా అని అడిగినా. అయితే అమ్మ పరిస్థితి ఇదన్నమాట. ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతాను. ఎందుకంటే ఆధార్ కార్డులు ఇప్పుడు ఇలా ఈ యొక్క ఆధార్ కార్డు యొక్క నెంబర్ కొట్టిన వాళ్ళే మనకు తంబు ద్వారా అమౌంట్ అనేది తీసుకుంటది అన్నమాట. అలాగే ఇది ఇప్పటికే మరి రేపు వస్తా అమ్మా, నేను వస్తా బ్యాంక్ కాడికి, సరేనా? నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోతావు? ఇప్పుడు ఒక నెంబర్ కొట్టరా అని ఉంటుంది. ఇప్పుడు ఇది ఇది కొడితే వస్తుంది. సరే మరి ఇప్పుడు బ్యాంకులో పడ్డాయా పడలేదో మరి తెలియదా? బ్యాంకులో నీకు సెల్ ఉన్నది కదా అమ్మా? ఫోన్ ఉన్నదా మీ దగ్గర? ఫోన్ నాకు లేదు బిడ్డ, సెల్ మీకు లేదా? అండ్ ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇవి మాట్లాడము. ఇప్పటికే చూసుకున్నట్టు అంటే నాకు లేదు, సెల్లు లేదు. మరి ఎట్లా? పాపం అంటేనే పాపం కానీ లేకపోతే గంతే. ఇప్పుడు మరి నా బ్యాంకులో ఉన్న పైసలు ఎట్లా రావాలి? అందుకే తనలాడుతున్నా. ఇవరాక మన షాప్ కాడికి పోయినాం, అందులో అకౌంట్లో ఇవ్వని చెప్పారు. సరే సైలెంట్ గా ఉన్నాం, అవునా? మరి ఎట్లా అమ్మ పరిస్థితి మంచిగా లేదు, కాళ్ళు చేతులు ఇప్పుడు ఎంతగానో పోతుంది. బస్సుల్లో ఎక్కుదామన్నా కూడా రాదు, దిగరాదు. చెప్పిన ఫోన్ ఇస్తాడు, అవునా? ఇగో ఈడికెళ్ళి మంచిగానే శాతాడు పెట్టిపోయి ఆపుతాడు. ఇక్కడ ఆపడు, ఇక్కడ దిగటోళ్ళు దిగనీయడు, ఎక్కటోళ్ళు ఎక్కనీయడు. ఇక అందులో గిబ్బడే సాతాన ఊరుకు ఎక్కుతారు. ఇక నేను ఆడి పోయే వరకు ఫోన్ అన్న పోద్ది, ఎక్కటోళ్ళు వాళ్ళు ఎక్కనీయరు, అడిగి అదిలిస్తాడు. ఈ ఆధార్ కార్డు కొని అయితే ఊర్లో అంటే ఇప్పుడు విలేజ్లలో ఉంటారు కదా, మీరు కూడా ఉంటారు అన్నమాట. ఎందుకంటే నువ్వు అడగమ్మా మీ డబ్బులు అనేది తెచ్చుకున్నారా, ఎట్లా తెచ్చుకున్నారు మీరు? మరి మీరు తెచ్చుకున్నారా అడుగు. పైసలు పడ్డాయి మీకు అందరికి తెచ్చుకున్నారు, అందరికి పైసలు పడ్డాయి. మరి మీరు తెచ్చుకున్నారా? పేరు చెప్పాలని ఒకసారి పడితే అందరూ ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సరే మరి పడితే అందరం ఒకసారి తెచ్చుకుంటే మన ఊరు అయితే మనం ఊడిపోదు ఇద్దరు. ఓకే, మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి అమ్మా. సరే, కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మళ్ళీ కలుసుకుందాం.